అదిరన్ సెంట్ర మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు, ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. చెప్పుకోవచ్చా ఇప్పుడు మోస్ట్ అంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తుల్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి, 2 బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, 3 జకంపూడి గణేష్ అని చెప్పుకోవచ్చు అన్నా. ఫస్ట్ థింగ్ జగన్మోహన్ రెడ్డి మా లీడర్, ఆయనతో ఈరోజు కంపేర్ చేసుకోకూడదు. ఓకే. సెకండ్ మీరన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే వ్యక్తిగతంగా నాకు చాలా చాలా ఇష్టం. ఓకే. అతని మెంటాలిటీ వేరు, అతను గురించి ఇంకెలాగో మీరు అడిగారు కాబట్టి ఇంకా లాగ్ అవుతుందని చెప్తున్నాను. లాస్ట్ 5 సంవత్సరాలలో ఎదగనీ లేదు అంటారు, నిజమా అది? సిద్ధార్థ రెడ్డి కోసం మీరు ఇందాంచి రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు కదా. మొన్న హైదరాబాద్లో ఒక చిన్న విషయంలో మేము కలవాల్సి వచ్చింది. కలవాల్సి వస్తే అవతల వాడు ఆ సైట్కి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ మార్కెటింగ్ చేసుకుంటామని వచ్చారు. సిద్ధార్థ రెడ్డి మీద నా మీద ఉన్నటువంటి ఇష్టంతో మా రాజమండ్రి ఆయన ఇక్కడ వెంచర్ వేశాడు. మా ఇద్దరి మీద ఉన్నటువంటి ఇష్టంతో మీరు ఎటువంటి అడ్వాన్స్ ఇవ్వకుండా చేసుకోండి అని చెప్పి మీ ఇద్దరిని నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పి అన్నాడు. ఓకే. సిద్ధార్థ రెడ్డి నేను వెళ్ళి సైట్ చూసాం, మార్కెటింగ్ స్టార్ట్ చేద్దామన్నా అని అడిగాను. అడిగితే ఒక రోజంతా దాని మీద మనోడు వర్కౌట్ చేసి, అన్నా మనకి తెలిసి తెలియక ఏదైనా ఇబ్బంది పడ్డామనుకో మనల్ని నమ్మి ఇచ్చినవాడు ఇబ్బంది పడిపోతాడు, మనల్ని అభిమానించి ఆయన మన వల్ల ఏదైనా జరగని నష్టమైనా జరిగితే నేను తట్టుకోలేనన్నా వదిలేద్దామని అన్నాడు. ఓకే. అలా నిజంగా ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే వెంటనే అవకాశాన్ని వాడుకుంటారు. తను అసలు స్వార్థం లేకుండా చెప్పాడు. అది సిద్ధార్థ రెడ్డి అంటే. తన హార్ట్ వేరన్న, అదే మనిషే వేరే. ఇంకా మాట దురుసు కానీ మనిషి చాలా చాలా మంచివాడు. ఇంకా అసలు స్నేహానికి ప్రాణం పెట్టేటువంటి మనిషి. మీ ఇద్దరం సరదా కూర్చున్నప్పుడు కూడా అన్ని చాలా అన్ని ఓపెన్ గా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఇద్దరు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. జకంపూడి గణేష్ అనే నేను, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే నేను. డెఫినెట్ గా చెప్పాలేనంటేనా, నాకు నేను ఎవరైనా కావాల్సిన వాళ్ళ దగ్గర తగ్గించుకోవడం నేనేం మొహమాట పడినా సిగ్గుపడినా. సిద్ధార్థ రెడ్డి అన్నవాడు ఈరోజు 2 రాష్ట్రాల్లో చాలా క్రేజ్ ఉన్నవాడు. సిద్ధార్థ రెడ్డి ఒక రకంగా నాకు ఇన్స్పిరేషన్ తప్ప నేను సిద్ధార్థ రెడ్డితో కూడా కంపేర్ చేసుకున్నాను. సిద్ధార్థ రెడ్డి ఖచ్చితంగా నాకన్నా చాలా ఎక్కువ క్రేజ్ ఉన్నాడు, చాలా ఫాలోయింగ్ ఉన్నవాడు. నేను ఎప్పుడూ రాజమండ్రి, రాజనగరం, రాజమండ్రి రూరల్ ఈ 3 నియోజకవర్గాల్లో నాతో ఉన్న స్నేహితులతోని, మా వైసీపీ పార్టీ వాళ్ళతోని సరదాగా గడిచిపోద్ది నాకు రోజులు. అంతే. నేను ఎక్కడో చుట్టాలు వాళ్ళు ఉన్నారన్నా సరే ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ నేను చదువుకున్న స్నేహితులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కలవడం కోసం హైదరాబాద్ వస్తుంటాను అంతే. ఇంకా అసలు వేరేదంటూ ఎప్పుడు ఉండదు నాకు. పోనీ మీ పార్టీలో చాలా మంది ఒప్పుకోరు 2 రాష్ట్రాల్లో బాగా క్రేజ్ ఉంది సిద్ధార్థ రెడ్డికి అంటే, చాలా జెలస్ గా ఫీల్ అవుతుంటారు. ఒప్పుకోవడంలో తప్పే ఉందన్న. అదే మీరు ఏజ్ గ్రూప్ సేమ్ కాబట్టి ఈజీగా ఒప్పుకుంటారు కదా, యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ క్రేజ్ నాకన్నా కూడా వయసులో సిద్ధార్థ చిన్నోడు అనుకుంటా, చాలా చిన్నాడు. మరి ఎంతమంది ప్రభావితం చేశాడంటే అతనికి ఎన్నో ఆలోచనలు ఉంటే, బయట కూడా ఒక టాక్ ఉంటుంది కదా, మేబీ ఇంత టాలెంట్ ఉండబట్టే వైసీపీలో ఇతను తొక్కేశారు, లేకపోతే ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి కదా ఈయన. ఒక శాప్ చైర్మన్ ఇచ్చి కూర్చోబెట్టారు. నందికొట్కూరు అది రిజర్వ్డ్. అతనికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తాడు, అతను గెలుస్తాడు, అందులో సందేహం ఏం లేదు. అతను అలా అనుకుంటే వైసీపీ పార్టీ అతి చిన్న వయసులో సిద్ధార్థ రెడ్డిని ఎక్కువ ఎంకరేజ్ చేసిందని అనుకోవచ్చు కదా. రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు, యువజన విభాగంకి శాప్ చైర్మన్ ఇచ్చారు, చిన్న పదవులు అన్నీ ఇచ్చారు ఏంటి, పెద్ద పదవులే కదా ఇచ్చారు. అదే అతనికి కూడా ఆ కృతజ్ఞత ఉంది కనుకే కదా ఈ రోజున ఎలా గట్టిగా నిలబడ్డాడు. ఇంకా జగన్ ఇప్పుడు మంచి ప్లేస్ ఇచ్చారనుకుంటా ఆయన పక్కన. మొన్న యువజన కమిటీ మీటింగ్ లో కూడా ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్. అట్ ది సేమ్ టైం బాగా హైప్ చేసి మాట్లాడారనుకుంటా ఈసారి. సహజంగా జగన్ గారికి మనసులో ఉంటుంది కదన్నా, మేమన్నా సిద్ధార్థ్ అన్న అందరికీ మనసులో ఆయనకి మా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం. అంటే మమ్మల్ని తమ్ముళ్ళ భావిస్తారు కదా ఆయన కూడా. ఓకే.